Yeah, hi. As I said, like సేమ్ ఇందాక మన దాంట్లో మనకి ఇన్ని కేసెస్ చేసాం. డిజైన్ 1, డిజైన్ 2, డిజైన్ 3 అని చెప్పి 3 చేసుకొని దాంట్లో మీరు గమనిస్తే మీ దాంట్లో పిన్స్ హైట్ మారుస్తూ కూడా డిజైన్స్ చేశాను నేను. వాటికి సంబంధించిన రిజల్ట్స్ కూడా ఇండివిజువల్గా పెట్టాను. 50 mm, 55 mm, 65 mm, 70 mm అని చెప్పి ఇండివిజువల్. బట్ అన్నిటికీ సేమ్ ప్రాసెస్ ఉంటుంది. ఇన్ని కేసెస్ చేసాము, బట్ అన్ని కేసెస్ ప్రాసెస్ సేమ్ ఉంటుంది. ఒకటే ప్రాసెస్ ఉంటుంది. అవే ప్రాసెస్ మిగతా అన్నిటికీ రన్ చేసాం మనం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డిజైన్ 1 కన్నా ముందు వెళ్ళే ముందర నేను ఐ డిస్కస్ అబౌట్ దిస్ ఇంజనీరింగ్ డేటా. ఫస్ట్ క్లిక్ ఆన్ ఇంజనీరింగ్ డేటా. ఓకే, బిఫోర్ సెలెక్టింగ్ దిస్ అసలు ఇది ఎలా ఓపెన్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓపెన్ ఆన్సిస్ వర్క్ బెంచ్. ఇది ఓపెన్ చేసిన తర్వాత లైక్ ఇక్కడ మనకు మోడ్యూల్స్ ఉంటాయి. సో ఇందులో మనకు కావాల్సింది స్టడీ స్టేట్ థర్మల్. ఓకే, ఎందుకంటే థర్మల్ అనాలిసిస్ మాత్రమే చేస్తున్నాను. సో దీన్ని డబుల్ క్లిక్ కనెక్ట్ చేయండి, లేకపోతే హోల్డ్ చేయండి. హోల్డ్ చేసి ఇందులో డ్రాగ్ చేసుకోండి. ఓకే, లేకపోతే డబుల్ క్లిక్ చేసుకోండి. యూ విల్ గెట్ లిస్ట్. ఓన్లీ ఇది మాత్రమే వస్తుంది. ఇది అయిపోయిన తర్వాత మిగతా అన్నిటిని యాడ్ చేసుకుంటాను. సో ఫస్ట్ ఇది ఇక్కడ ఇది ఒకటి మాత్రమే ఉంటుంది. తర్వాత నేను వీటిని అన్నింటిని యాడ్ చేసుకుంటూ తర్వాత స్టెప్ బై స్టెప్ ఇలా వేసుకున్నాను. ఇవన్నీ ఎందుకు ఇలా యాడ్ చేసుకున్నాను అంటే సేమ్ మెటీరియల్ వీటి కూడా కావాలి, ఇదే మెటీరియల్ దీనికి కూడా రావాలంటే మెటీరియల్ ప్రాపర్టీస్ అన్నింటినీ ఒకే దాంట్లో యాడ్ చేసుకుంటూ వెళ్తాను. ఇదే మెటీరియల్స్ మిగతా అన్నిటికీ యాడ్ చేస్తాను. సేమ్ థింగ్ ఒకవేళ సేమ్ మోడల్ అన్నిటికీ మోడల్ సేమ్ ఉండదు కాబట్టి నేను యాడ్ చేయలేదు. బట్ సేమ్ మోడల్ అంటే మోడల్ కూడా ఇక్కడ పిక్ ఇదాం లైక్ దిస్. ఇలా డ్రాగ్ చేసి ఇందులో తీసుకెళ్ళచ్చు. ఈ మోడల్ని ఇలా తీసుకెళ్ళి ఇలా పెట్టేసుకోవచ్చు. బట్ ఇప్పుడు అవసరం లేదు, మనకు ఒక్కొక్క మోడల్ ఉంది కాబట్టి పెట్టాను. ఓన్లీ మెటీరియల్ మాత్రమే అన్నిటికీ యాడ్ చేసుకుంటూ వచ్చాను. ఓకే, బిఫోర్ దట్ ఇంజనీరింగ్ డేటాలో మనకు మెటీరియల్ ఇస్తాం. ఫస్ట్ దానికి ఇస్తాం మెటీరియల్. దీన్ని డబుల్ క్లిక్ చేస్తే విల్ గెట్ దిస్ విండో. ఓకే, సో ఇక్కడ మనకు కావాల్సిన మెటీరియల్స్ అన్ని కూడా మనం అల్యూమినియం, కాపర్, సిలికాన్ ఈ ప్రాపర్టీస్ అనేది ఇచ్చేసాం. ఈ ప్రాపర్టీస్ ఎక్కడి నుంచి ఇచ్చారు మీరంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ XYZ అనే ఒక మెటీరియల్ మీరు తీసుకున్నారు. ఓకే, థర్మల్ అనాలిసిస్ కాబట్టి మీకు ఒకే ఒక వాల్యూస్ అవసరం ఉంటుంది. అది ఏంటంటే థర్మల్ కండక్టివిటీ వాల్యూ. సో థర్మల్ కండక్టివిటీ వాల్యూ ఇక్కడ ఉంది, ఐసోట్రోపిక్ థర్మల్ కండక్టివిటీ వాల్యూ. ఇక్కడ క్వశ్చన్ మార్క్ వచ్చినట్టు మీనింగ్ ఏంటంటే మీకు ప్రాపర్టీస్ అనేది ఎంటర్ చేయాలి కింద. సో థర్మల్ కండక్టివిటీ దీన్ని డబుల్ క్లిక్ చేయండి. సో థర్మల్ కండక్టివిటీలో వీ హ్యావ్ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 1 or 2 అని ఒక కండక్టివిటీ వాల్యూ సమ్ XYZ ఇచ్చాను కాబట్టి సమ్ ఎక్స్ అక్కడ XYZ క్వశ్చన్ మార్క్ వెళ్ళిపోయి నార్మల్గా వచ్చేసింది. సేమ్ అలానే నేను ఇవన్నీ మనకి నెట్ నుంచి తీసుకున్నాను. అల్యూమినియం, కాపర్, సిలికాన్ అని చెప్పి థర్మల్ కండక్టివిటీ సిస్టమ్ స్టీల్ డిఫాల్ట్గా ఉంటుంది. అది మనకు సంబంధం లేదు. యూనిట్స్ కూడా యూ కెన్ చేంజ్. ఓకే, సో అండ్ ఈ మెటీరియల్స్ అని ఇచ్చేసిన తర్వాత గో బ్యాక్ టు ద ప్రాజెక్ట్. అండ్ ఇక్కడ వచ్చేసి జామెట్రీ మీద డబుల్ క్లిక్ చేయకండి. చేస్తే ఏమవుతుందంటే మోడల్ ఇక్కడే క్రియేట్ చేయమని అవుతుంది ఒక విండో ఓపెన్ అయ్యి. సో ఇన్ కేస్ బై మిస్టేక్ కూడా మీరు డబుల్ క్లిక్ చేస్తే కూడా క్లోజ్ ద విండో క్లోజ్ చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత రైట్ క్లిక్ చేయండి. ఓకే, రైట్ క్లిక్ చేసి ఇక్కడ యాక్చువల్లీ రీప్లేస్ జామెట్రీ అని వచ్చింది, బట్ మీకు ఇంపోర్ట్ జామెట్రీ అని వస్తుంది. ఓకే, ఇది డబుల్ క్లిక్ చేశారంటే మీకు ఇక్కడే మోడల్ క్రియేట్ చేయమని అడుగుతుంది. ఓకే, ఇక్కడ మనకు ఇప్పుడు ఆల్రెడీ నా దగ్గర మోడల్ లోపల ఉంది, అనాలిసిస్ అంతా అయిపోయింది కాబట్టి లోపల ఉంది కాబట్టి రిప్లేస్ జామెట్రీ అని వస్తుంది. ఇవన్నీ నేను ఇంతకుముందు చేసిన అనాలిసిస్ సంబంధించిన హిస్టరీ డేటా ఇది. సో నేను ఇప్పుడు బ్రౌజ్ చేసుకొని మన ఆబ్జెక్ట్ ఎక్కడైతే ఉందో అక్కడ నుంచి నేను ఓపెన్ చేసుకుంటాను. ఇదే ఫైల్ IGS లేకపోతే HTTP ఫైల్ మీకు ఆల్రెడీ చెప్పాను, డిజైనింగ్ క్లాస్లో చెప్పాను ఇది. సో అది సేవ్ చేసుకుని ఇందులో ఓపెన్ చేసుకున్న తర్వాత టిక్ మార్క్ వస్తుంది. సో టిక్ మార్క్ వచ్చిన తర్వాత దీన్ని టచ్ చేయకండి, వదిలేసేయండి. ఈ తర్వాత అండ్ దీని మీద డబుల్ క్లిక్ చేసేయండి. డబుల్ క్లిక్ చేసే ముందు గుర్తుపెట్టుకోవాల్సింది, చాలా మంది రైట్ క్లిక్ చేసేటప్పుడు ఏం చేస్తారు, ఈ ఎండ్కి వచ్చి రైట్ క్లిక్ చేస్తారు. ఈ ఆరో మార్క్ని ఎప్పుడు కూడా టచ్ చేయకండి. చేస్తే ఏమవుతుందంటే సిస్టమ్ హ్యాంగ్ అయిపోయి మీ ప్రోగ్రామ్ మొత్తం క్యాన్సిల్ అయిపోతుంది. సేవ్ చేసుకోకపోతే వర్క్ చేసిన వర్క్ అంతా వేస్ట్ అవుతుంది. అలాంటి చెక్ చేసుకోండి. ఓకే, సో ఈ ఏరియాని వాడుకోండి. ఈ లైన్స్ని ఈ ఆరో మార్క్ని టచ్ చేయకండి. ఓకే, టచ్ చేయకండి, దాని మీద డబుల్ క్లిక్ చేయకండి. ఒకసారి కావాలంటే చెక్ చేసుకోండి. ఓకే, ఎస్. సో ఇప్పుడు న్యూ విండోలోకి వెళ్తారు. ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. ఆ సెకండ్ విండోలోనే మనకు రిజల్ట్స్ అన్ని అక్కడ చేసుకుంటాం. మనకు కావాల్సిన అనాలిసిస్ కావాలంటే సెకండ్ విండోలో చేస్తాం. ఫస్ట్ ఏం చేస్తాం, ఇంజనీరింగ్ డేటాలో మెటీరియల్ ప్రాపర్టీస్ ఇచ్చాము, మనం రిక్వైర్ మెటీరియల్స్. సెకండ్ దాంట్లో ఏం చేస్తాం, సాల్డ్ వర్క్స్ డిజైన్ చేసిన మోడల్ అనేది ఇంపోర్ట్ చేసుకున్నాం. థర్డ్ స్టెప్లో ఏం చేస్తాం, మోడల్ ఇంపోర్ట్ చేసుకున్నదని డబుల్ క్లిక్ చేస్తే విల్ గెట్ ఇంటు ద న్యూ సెకండ్ విండో. ఆ విండోలో మనకు కావాల్సిన బౌండరీ కండిషన్స్ అవన్నీ అప్లై చేసుకొని రిజల్ట్స్ అన్ని సాల్వ్ చేసుకొని స్క్రీన్ షాట్ తీసుకొని మనకు కావాల్సినట్టు పెట్టుకుంటాం. ద సేమ్ ప్రాసెస్ విల్ రిపీటెడ్ ఫర్ n నెంబర్ ఆఫ్ కేసెస్. ఈ నెంబర్ ఆఫ్ కేసెస్ అన్నిటి కూడా సేమ్ ప్రాసెస్ రిపీట్ అవుతుంది. అన్నిటికీ చెప్పాల్సిన అవసరం లేదు. A+B² ఫార్ములా తెలిస్తే అయితే మనం ఎన్ని నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ చేస్తామో ద సేమ్ వే దీంట్లో కూడా అంతే. ఒక ఫార్ములా అనేది మీకు ఇప్పుడు చెప్పేస్తున్నాను, ఇదే ఫార్ములాతో నేను రిపీట్ చేసుకుంటే మిగతా అన్నిటికీ చేసుకుంటూ వెళ్ళిపోయాను. వాటి యొక్క రిజల్ట్స్ డిఫరెన్స్ని మీకు టేబుల్స్ అండ్ కాలమ్స్లో చూపించాను నేను. టేబుల్స్ అండ్ గ్రాఫ్లో చూపించాను. ఓకే, ఇట్ విల్ టేక్ సమ్ టైమ్, ఇది స్టిల్ లోడింగ్. ఆల్రెడీ అనాలిసిస్ రన్ అయిన మోడలే అనాలిసిస్కి రన్ చేయడానికి మనకు టైం పడుతుంది. అలాంటిది కొత్తగా చేయడానికి ఇంకా ట్రిపుల్ టైం పడుతుంది. సో దట్స్ ద రీజన్ నేను ఇది చూస్ చేసుకున్నాను. ఆల్రెడీ రన్ అయిన ఫైల్స్ ఉన్నాయి కాబట్టి వై కాంట్ ఐ గో విత్ దిస్ ప్రాసెస్ అని చెప్పి.
మన మోడల్ అనేది ఇంపోర్ట్ చేసుకున్నాం కదా. సో ఇప్పుడు ఏం చేస్తున్నారు మీరు, ఫస్ట్ మెటీరియల్స్ అప్లై చేసుకోండి. మెటీరియల్స్ అప్లై చేసుకోవడానికి ముందర ఇక్కడ జామెట్రీ ఉంది కదా, జామెట్రీ మీద డబుల్ క్లిక్ చేసుకోండి. ఇక్కడ అసెంబుల్ చేసిన ఫైల్స్ అన్ని కూడా వచ్చేస్తాయి మనకు. ఓకే, సో ఫస్ట్ టాప్ ఏమైంది, సిలికాన్ ఉంది. ఓకే, సోల్డర్, ఇది మధ్యలో సోల్డరింగ్ సంబంధించి ఇచ్చాము, అది కాపర్ది పెట్టుకున్నాం. హీట్ సింక్, ఇది హీట్ సింక్ కంప్లీట్ కాపర్ పెట్టుకున్నాం. కవర్ ప్లేట్, ఇది కంప్లీట్ కాపర్ పెట్టుకున్నాం. అంటే సిలికాన్ ఒకటి చేంజ్ చేస్తాం, మిగతా అన్నిటి కాపర్ పెట్టుకున్నాం. ఓకే, ద సేమ్ వే నెక్స్ట్ టైం ఏం చేస్తాం, అన్నిటికీ చేంజ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ ఎక్స్పోజిట్ నువ్వు ఇచ్చిన మెటీరియల్, అల్యూమినియం చేంజ్ చేసుకోండి, అల్యూమినియం చేంజ్ చేసుకో, స్టీల్ కావాలంటే స్టీల్ చేంజ్ చేసుకో. ఓకే, ఇక్కడ క్లిక్ చేస్తే చేంజ్ అయిపోతుంది. ఇక్కడ ప్రతి దానికి సెలెక్ట్ చేసుకో, ఇక్కడ చేంజ్ చేసుకో. ఓకే, ఇప్పుడు నేనేం చేంజ్ చేయట్లేదు, బట్ మీరు చేంజ్ చేసుకోవాలని చేసుకోండి. ఓకే, దీన్ని క్లిక్ చేసేయండి. అండ్ మెటీరియల్స్ అనేవి చూపించేస్తుంది మీకు, దేనికి ఏ మెటీరియల్ ఉందని ఇక్కడ చూపించేస్తుంది. అల్యూమినియం ఎక్కడ ఉంది, కాపర్ ఎక్కడ ఉంది, ఇవన్నీ మెటీరియల్స్ అనేది చూపించేస్తుంది మనకు. ఓకే, సో ఎక్స్పెక్ట్ దేనికి అప్లై చేయలేదు, మనం దీనికి అప్లై చేసిన మెటీరియల్స్ మాత్రం చూపిస్తుంది. కాపర్ దేనికి మాత్రం చూపిస్తుంది, అల్యూమినియం అప్లై చేయలేదు, దీనికి ఇవేం అప్లై చేయలేదు మనం. సో అది అండ్ కనెక్షన్స్ అనే అసెంబుల్ ఉంది కాబట్టి ఆటోమేటిక్గా అన్ని కనెక్షన్స్ డిఫాల్ట్ చేసుకుంటుంది. ఇది మనం సపరేట్గా ఇవ్వాల్సిన అవసరం లేదు, కాంటాక్ట్ రిజియన్స్ ఆటోమేటిక్గా విత్ చేసుకుంటుంది. దీన్ని టచ్ చేయకుండా అసలుకి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది డిఫాల్ట్. డైరెక్ట్ మెషిన్కి వచ్చేయండి. నేను మేజర్ రీజన్ మీకు చూపించకపోవడానికి, లైవ్లో చూపించకపోవడానికి రీజన్ ఏంటంటే ఇది మేజర్ రీజన్. ఈ మెషింగ్ ప్రాసెస్ చూడండి, ఐ టుక్ ఇట్ యాజ్ ఎ 1 mm. ఓకే, 1 mm ఈజ్ అ వెరీ 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 మైన్యూట్ మెషిన్. సో మీరు ఇంత మైన్యూట్ మెషిన్లో మీరు అనాలిసిస్ చేస్తే ఇట్ విల్ టేక్ నియర్లీ 4 to 5 hours ఫర్ ఈచ్ కేస్. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఈ మెషిన్ అనేది నేను టాపిక్ ఇప్పుడే చెప్తాను, అంతలోపు నేను దీన్ని నాకు టైం అనేది రెడ్యూస్ చేసుకోవడానికి ఐ పుట్ దిస్ మెష్ సైజ్ యాజ్ 10 mm, 10 times పెంచుతున్నాను. ఓకే, బిఫోర్ దట్ ఆ 10 mm నేను ఏం చేస్తున్నాను, మీకు అనాలిసిస్ చేసినప్పుడు మాత్రం నేను రిజల్ట్స్ అనేవి 1 mm రిజల్ట్స్ మాత్రమే పెట్టాను, విచ్ ఆర్ ద పర్ఫెక్ట్ రిజల్ట్స్. సో ఇది గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే చాలా టైం తీసుకొని చేశాను కాబట్టి అది, బట్ క్లాస్కి అంత టైం అవసరం లేదు నాకు, ఎగ్జాంపుల్స్ కాబట్టి ద టైం నేను తీసుకోదలుచుకోలేదు. దట్స్ ద రీజన్ అండ్ టేకింగ్ ఇస్ ద నార్మల్ మెష్ జనరేట్. చలో, బిఫోర్ దట్ వాట్ ఈస్ మెషింగ్, ఈ మెషింగ్ ఏంటి అనేది ఇస్ బై క్వశ్చన్. లైక్ మెషింగ్ ఏంటంటే రియల్ టైంలో మీరు చూసుకుంటే ఎనీ కైండ్ ఆఫ్ ఒక ఆబ్జెక్ట్ అనేది తీసుకుంటే ఇట్ ఈస్ బిల్డప్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆటమ్స్ అండ్ మాలిక్యూల్స్ అండ్ వన్నిటితో స్ట్రక్చర్ అనేది బిల్డ్ అయి ఉంటుంది. సో అందువల్ల నీకు ఎక్కడైనా సరే ఒక లోడ్ అనేది నీకు అప్లై చేసినప్పుడు ఆటోమేటిక్గా బాడీ మొత్తానికి ట్రాన్స్ఫర్ అయిపోతుంది ఆ లోడ్ అనేది. బట్ ఇన్ సాఫ్ట్వేర్ యూ కాంట్ డిజైన్ ఆల్ ద ఆటమ్స్ అండ్ మాలిక్యూల్స్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. సో దట్స్ ద రీజన్ నువ్వు ఏం చేసావు, మెషింగ్ అనే టూల్ అనేది యూజ్ చేసి యువర్ ఆబ్జెక్ట్ని ఆటమ్స్ అండ్ మాలిక్యూల్స్ నువ్వు సిస్టమ్కి చెప్తున్నావు. అంటే నా ఆబ్జెక్ట్లో ఇన్ని ఆటమ్స్ ఉన్నాయి, ఇన్ని మాలిక్యూల్స్ ఉన్నాయని చెప్తున్నావు. ఆ ప్రాసెస్ని ఇక్కడ మనం మెషింగ్ అంటున్నాం. సో ఇక్కడ నీకు చూసిన ఈ రెక్టాంగులర్ బాక్స్ అన్నిటిని మనం ఎలిమెంట్స్ అంటాము. ఈ ఎలిమెంట్స్కి క్రియేట్ చేయడానికి నీకు ఎండ్స్ ఉన్నాయి సరే, జూమ్ చేస్తే యూ విల్ గెట్ ఐ విల్ షో యూ దిస్. ఒక కట్ చేసి చూపిస్తాను లోపల ఎలా ఉంటుంది అనేది. ఇది కట్ చేసుకుంటే లోపల 1 2 3 4. ఓకే, ఇది చూసుకుంటే మనకి హెక్సా వస్తుంది, బికాస్ దీనికి 6 sides ఉంటాయి కాబట్టి హెక్సా మెషింగ్ అంటాం దీన్ని. అదే ట్రయాంగిల్స్ వస్తే టెట్రా మెషింగ్ అంటాం. ఓకే, సో ఇప్పుడు ఇది స్క్వేర్ షేప్స్ ఉన్నాయి కాబట్టి అన్నిటికీ మనం హెక్సా టైప్ ఆఫ్ మెషిన్, హెక్సా టైప్ ఆఫ్ ఎలిమెంట్. సో ఇది నేను డిలీట్ చేస్తున్నాను, డిలీట్ చేస్తున్నాను అది. ఓకే, ఇప్పుడు చూడండి, మీకు గమనించారు కదా ఇందాక ఎంత మైన్యూట్ మెషిన్ ఉన్నాయి, అది మీకు చాలా టైం పడుతుంది. ఇఫ్ యూ వాంట్ టు చెక్ ఇట్ యూ కెన్ చెక్ ఇట్. నేను కావాలంటే ఫైల్స్ మీకు ఆల్రెడీ మీరు డిజైన్ చేసుకున్న మోడల్స్ మీ డిజైన్స్ ఉన్నాయి కాబట్టి యూ కెన్ చెక్ ఇట్. అండ్ బిఫోర్ దట్ ఫస్ట్ మనం ఏం చేస్తాం, స్టడీ. ఓకే, మెషింగ్ అయిపోయింది కదా, చెప్పాను కదా ఇక్కడ నెంబర్ ఆఫ్ మెషిన్స్ అండ్ ఇక్కడ ఉంటాయి, కింద ఉంటాయి మీకు అడ్వాన్స్లో స్టాటిస్టిక్స్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, ఎన్ని నోట్స్ ఉన్నాయి అని చూపిస్తుంది మనకు. అంటే మీకు ఈ ఆబ్జెక్ట్ మొత్తంలో నోట్స్ ఎన్ని ఉన్నాయి, ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయి. చెప్పాను కదా నోట్స్ ఎన్ని అంటే మీనింగ్ ఏంటంటే ఇది బై వాక్ క్వశ్చన్ అడుగుతారు. ఇది గుర్తుపెట్టుకోండి. ఏ టైప్ ఆఫ్ మెషిన్ అంటే ఎగ్జామ్ మెషిన్ గుర్తుపెట్టుకోండి. మెషిన్ అంటే ఏందని అడుగుతారు, చెప్పాను కదా ఏందాక. సో అది చెప్పండి. స్టడీ స్టేట్ థర్మల్, ఇక్కడ మనకు కావాల్సిన టెంపరేచర్స్ అండ్ హీట్ ఫ్లో పారామీటర్స్ అన్ని ఇచ్చాం. బిఫోర్ దట్ నేను మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ మనం ఏమి ఇచ్చాం, హీట్ ఫ్లో అప్లై చేసాం, కన్వర్షన్ ఇచ్చాం. సో హీట్ ఫ్లో అనేది సెలెక్ట్ చేసుకోవడానికి ఇక్కడ హీట్ అని ఉంది కదా, హీట్ అని సెలెక్ట్ చేసి హీట్ ఫ్లో. ఓకే, ఆన్ దిస్ ఏరియా అప్లై ఎంత 80 watt. ఓకే, ఆల్రెడీ హీట్ ఫ్లో పైన ఉంది, నేను అప్లై చేసింది. సో ఇది ఐఎమ్ డిలీటింగ్ దిస్. ఎలా చేయాలని మాత్రం చెప్తున్నాను. ద సేమ్ వే స్టడీ స్టేట్ సెలెక్ట్ చేసుకో, ఈసారి కన్వెక్షన్. సో కన్వెక్షన్ సెలెక్ట్ చేసి ఇక్కడ ఈ ఏరియా అంటే ఈ పైన ఏరియా కాకుండా మిగతా ఏరియా మొత్తం ఒక కన్వెక్షన్ లాగా చేసుకుంటున్నాం, అంటే ఒక రూమ్ టెంపరేచర్లో ఉన్నట్టుగా చూపించేసుకున్నాం. సో సెలెక్ట్ ద ఏరియా. ఓకే, బై హోల్డింగ్ కంట్రోల్ సెలెక్ట్ చేసుకో. ఇక్కడ నువ్వు సెలెక్ట్ చేసుకుంది మళ్ళీ అన్పిక్ చేయాలనుకుంటావు, మళ్ళీ అదే దాన్ని యూజ్ చేసి కంట్రోల్ యూజ్ చేసి అన్పిక్ చేసుకోవచ్చు. ఓకే, సో ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని
అప్లై. నేను మళ్ళీ డిలీట్ చేస్తాను దీన్ని. సపోజ్ రూమ్ టెంపరేచర్ ఒక 25 ఆర్ వాట్ ఎవర్ 30 ఎంతో కొంత. ఇక్కడ ఇది ఫిల్మ్ కోఎఫిషియంట్ వాల్యూ, అంటే రూమ్ టెంపరేచర్ కాబట్టి ఫిల్మ్ కోఎఫిషియంట్ వాల్యూ కాబట్టి ప్రతి దానికి ఒక ఫిల్మ్ కోఎఫిషియంట్. ఇప్పుడు మనకి ఎలా అయితే మనకు సర్ఫేస్ టెన్షన్ అని చెప్తాము ఒక లిక్విడ్స్కి, అలానే మనకు ప్రతి దానికి ఒక గ్యాసెస్కి వీటన్నిటికీ ఒక ఏమంటారు ఫిల్మ్ కోఎఫిషియంట్ వాల్యూ ఉంటుంది. సో మనకి ఇప్పుడు తీసుకున్న నార్మల్ ఎయిర్ కాబట్టి స్టాగ్నెంట్ ఎయిర్కి సంబంధించి ఆటోమేటిక్గా వాల్యూ ఉంటుంది. ఇది నేను చేసుకుంటున్నాను. ఓకే, సో 5⁻⁻6 అనేది డిఫాల్ట్గా చేసుకున్నాను. సో ఐఎమ్ డిలీటింగ్ దిస్, ఎందుకంటే నేను అప్లై చేశాను కాబట్టి, బికాస్ యూ హ్యావ్ ఆల్రెడీ అప్లైడ్ ఇట్. నేను ఆల్రెడీ సెలెక్ట్ చేసుకున్నాను, అప్లై చేశాను. సో టోటల్ బౌండరీ కండిషన్స్ ఇవి. ఓకే, చలో నెక్స్ట్ సొల్యూషన్లో నాకు ఏమేమి రిజల్ట్స్ కావాలి, టోటల్ టెంపరేచర్ డిస్ట్రిబ్యూషన్ కావాలి, దాంతోపాటు టోటల్ హీట్ ఫ్లక్స్ కావాలి. అవి రెండు సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే, సెలెక్ట్ చేసుకున్న తర్వాత అన్నింటి కలిపి సాల్వ్ చేసి see 10 mm meshing ఉంటేనే it taking this much of time. If it is 1 mm meshing, you can imagine. One 10 mm కి 3 to 5 minutes తీసుకుందంటే అట్లీస్ట్ దీనికి 10 times రెడ్యూస్ చేస్తే ఆటోమేటిక్ ఇంటూ మల్టిప్లికేషన్ 3 to 5 30 to 50 minutes. So you can imagine. So now the total temperature distribution maximum here it is having 44 degrees centigrade. Minimum is 35 degrees centigrade below. Heat transfer rate for this some 0.01 watt per mm square. And when you changing this material from copper to silicon copper and changing into అల్యూమినియం, ఇందాక గుర్తుపెట్టుకొని మనకు 44 సంథింగ్ వచ్చింది, ఇంకోటి 0.01 ఎంత వచ్చింది, 0.07, 44.9, 0.07. Okay, so when you changing the material you will get the difference between them. See the 0.07 నుంచి 0.07, so the heat transfer has been reduced. టెంపరేచర్ డిస్ట్రిబ్యూషన్ అనేది మ్యాక్సిమం టెంపరేచర్ అంతే కదా, హీట్ ట్రాన్స్ఫర్ డిస్ట్రిబ్యూషన్ తగ్గింది కాబట్టి నీకు మ్యాక్సిమం టెంపరేచర్ ఎక్కువగా ఉంది. దట్స్ ఇట్, సింపుల్, అంతే కదా. మ్యాక్సిమం టెంపరేచర్ ఇందాక 44.9 ఉంది, హీట్ ట్రాన్స్ఫర్ రేట్ ఎక్కువ ఉంది కాబట్టి తక్కువ వచ్చింది టెంపరేచర్. ఇక్కడ హీట్ ట్రాన్స్ఫర్ రేట్ తగ్గింది కాబట్టి టెంపరేచర్ మ్యాక్సిమం అనేది ఎక్కువ. సో కాపర్కి అల్యూమినియంకి మధ్యలో డిఫరెన్స్ చూపించాం. సిమిలర్ వే అఫ్కోర్స్ మీకు డాక్యుమెంట్లో చూపించిన రిజల్ట్స్ ఈ రిజల్ట్స్ అనేది సిమిలర్ ఉండవు, కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే మెషింగ్ చెప్పారు కదా, మెషింగ్ ఇస్ ద మోస్ట్ కీ రోల్ ప్లే చేస్తుంది మన దాంట్లో. సో అంటే మీరు ప్రాక్టీస్ చేస్తున్నారు అంటున్నారు కాబట్టి యూ కెన్ గో విత్ ఫైన్ మెష్. యా, మీరు చేసుకోవచ్చు కావాలనుకుంటే. ఇదే ప్రాసెస్ మీద అన్నిటికీ నేను ఫాలో అయిపోయాను. ఇంకా 7-8 కేసెస్ వాట్ ఎవర్ ద కేసెస్ వీ హ్యావ్ కన్సిడర్, అన్ని కేసెస్కి సేమ్ ప్రాసెస్, సేమ్ కండిషన్స్, సేమ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ మెటీరియల్స్ చూస్ చేసుకొని అన్ని ఒక దగ్గర సేవ్ చేసుకొని దెన్ లేటర్ ఆన్ వీ ఫైండ్ అవుట్ this one. Okay, thank you, and this is what your project, and still you have any doubts you can call me, I'll explain you.